ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు నిబంధనలకు సంబంధించి ముఖ్యంగా పదవి విరమణ రిటైర్మెంట్ వయస్సు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైన మరియు అత్యంత కీలకమైన తాజా అప్డేట్ అయితే వచ్చిందండి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసు అనేది వారి జీవితంలో మరియు కెరియర్‌లో అతిపెద్ద మలుపు. అలాంటిది ఇప్పుడు 2 సంవత్సరాల అదనపు సర్వీసు రద్దుకు సంబంధించి వస్తున్న వార్తలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. రిటైర్మెంట్ వయస్సుపై గత కొంతకాలంగా సాగుతున్న న్యాయ పోరాటానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ద్వారా ఏ ఏ వర్గాలకు 62 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంటుంది, ఎవరికి ఉండదు అనే విషయాలపై నెలకొన్న సందిగ్ధతకు పూర్తిగా తెరపడింది. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైందంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే ప్రయోజనాన్ని తమకు కూడా వర్తింప చేయాలని కోరుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉద్యోగులు, సొసైటీల సిబ్బంది మరియు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తాము కూడా ప్రభుత్వ యంత్రాంగంలో భాగమేనని, కాబట్టి తమకు కూడా 62 ఏళ్ల వరకు సర్వీస్‌లో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని వారు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచేలా మరియు కొందరికి నిరాశ కలిగించేలా కీలక తీర్పును వెలువరించింది. హైకోర్టు తన తీర్పులో అత్యంత స్పష్టంగా ఏం చెప్పిందంటే, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ గతంలో ఇచ్చిన ఆదేశాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయని గట్టిగా పేర్కొంది. దీనర్థం ఏంటంటే, ప్రభుత్వ శాఖల్లో నేరుగా పనిచేసే వారికి మాత్రమే ఈ 2 ఏళ్ల అదనపు ప్రయోజనం ఉంటుంది. వివిధ కార్పొరేషన్లలో పనిచేస్తున్న వారికి, ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వారికి ఈ రిటైర్మెంట్ వయస్సు పెంపు ఏమాత్రం వర్తించదని కోర్టు తన తీర్పులో తెగేసి చెప్పింది. అంటే వీరు 60 ఏళ్లు నిండగానే తప్పనిసరిగా పదవి విరమణ చేయాల్సి ఉంటుంది. వీరికి అదనంగా రావాల్సిన ఆ 2 ఏళ్ల పొడిగింపు పూర్తిగా రద్దయినట్లేనని మనం గమనించాలి. న్యాయస్థానంలో విచారణ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఒక బలమైన వాదనను వినిపించారు. కార్పొరేషన్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచాలంటే ఆయా సంస్థలపై బైలాస్ లేదా ప్రత్యేక సేవా నిబంధనలను సవరించాలని, కేవలం రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం చట్ట సవరణ చేసినంత మాత్రాన అది కార్పొరేషన్లకు ఆటోమేటిక్‌గా వర్తించదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ సాంకేతిక మరియు చట్టపరమైన అంశాలతో ఏకీభవించిన గౌరవనీయ హైకోర్టు ప్రభుత్వ వాదనను పూర్తిగా సమర్థించింది. ప్రభుత్వ పాలసీ నిర్ణయాల్లో న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకోలేవని, చట్ట సవరణ అనేది పూర్తిగా ప్రభుత్వ పరిధిలోని అంశమని కోర్టు అభిప్రాయపడింది. దీనివల్ల కార్పొరేషన్లు మరియు స్వయం ప్రతిపత్తి గల సంస్థలలో పనిచేసే వేలాది మంది ఉద్యోగులు ఇప్పుడు 60 ఏళ్లకే రిటైర్డ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈ తీర్పు వల్ల కార్పొరేషన్లలో పనిచేస్తూ ఇప్పటికే 60 ఏళ్లు దాటి ఇంకా విధుల్లో కొనసాగుతున్న వారు లేదా పొడిగింపు ఆశల్లో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఎటువంటి ఆర్థిక లేదా సేవా వెసులుబాటు లభించలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మరియు కొత్తగా ఉద్యోగుల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ వాదనను బలంగా వినిపించి ఉండవచ్చు. మొత్తానికి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుతో రిటైర్మెంట్ వయస్సు విషయంలో నెలకొన్న ఈ సుదీర్ఘ అనిశ్చితికి ఒక ముగింపు దొరికింది. ఈ కీలక ప్రకటన ద్వారా రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు మినహా మిగిలిన అన్ని అనుబంధ సంస్థల ఉద్యోగులకు 62 ఏళ్ల రిటైర్మెంట్ అనేది ఇక కేవలం కలగానే మిగిలిపోనుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం తక్షణమే ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తూ సంబంధిత కార్పొరేషన్లకు ఆదేశాలు పంపే అవకాశం ఉంది.